తెలంగాణలోని మావోయిస్టు దళాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ముగ్గురు మహిళలు సహా 14 మంది మావోయిస్టులు కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు సుక్మా జిల్లాకు చెందిన వారిగా గుర్తించామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు ఎదుట 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా 14181 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ 14 మంది కూడా బీజాపూర్ సుక్మా జిల్లాలకు చెందిన గ్రామాలు ఎర్రపల్లి అదేవిధంగా పూజాని కంకే కిస్తారం ఏరియా ఈ ఏరియాలలో పనిచేసే మిలిషియా కమాండర్స్ అదేవిధంగా సిఎన్ఎం చైతన్య నాట్య మండలి ప్రెసిడెంట్స్ అంతేకాకుండా ఈ ఆర్పీసీ రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీలో పనిచేసే సభ్యులు అదేవిధంగా డిఏకేఎంఎస్ ఈ ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన రిలేటెడ్ ఒక దాంట్లో పనిచేసే వీళ్ళందరూ కూడా 14 మెంబర్స్ మనకు ఈరోజు ఇక్కడ సరెండర్ అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్డబ్ల్యూ ఫ్రంట్లో అద్భుత విజయాలు సాధించింది. ఒకవైపు ఎన్కౌంటర్లో అదేవిధంగా సరెండర్స్ అండ్ అరెస్ట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మెంబర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసులలో.